గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతుంది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇండిపెండెంట్లు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ కారు పార్టీలో మాత్రం ఆ చర్చే లేదంటున్నారు నేతలు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు కష్టకాలం నడుస్తోంది. ప్రజాప్రతినిధులు నేతల వలసతో నిర్మాణపరంగా బలహీనపడింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై సర్కార్ విచారణ చేస్తుండటంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి టైంలో ఎమ్మెల్సీ ఎన్నిక బీఆర్ఎస్ కు సవాల్గా మారింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదవీకాలం 2025 మార్చి 29తో ముగుస్తుంది. దీంతో అక్కడ ఎన్నిక జరగనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఇప్పటి నుంచే కాంగ్రెస్, బీజేపీ హడావుడి చేస్తుంటే బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంది. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై బీఆర్ఎస్ దృష్టి పెట్టడం లేదన్న చర్చ జరుగుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అనే సందిగ్ధం నెలకొంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నేతల్లో టెన్షన్ పట్టుకుంది. 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ 15 జిల్లాలపై ప్రభావం చూపిస్తుందంటున్నారు జనం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉద్యోగుల సంఘ నాయకులు మామిళ్ల చంద్రశేఖర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఉద్యోగుల సంఘ నాయకుడు మామిళ్ల చంద్రశేఖర్ కు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. ఆ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలిచారు. 2019లో మాదిరిగా ఈసారి బీఆర్ఎస్ వ్యవహరించవచ్చన్న డిస్కషన్ నడుస్తోంది. ఫార్ములా ఈ రేస్ స్కామ్ లో కేటీఆర్ ను ప్రభుత్వం అరెస్ట్ చేయబోతోందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ పెద్దల ఫోకస్ అంతా కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతుందన్న దానిపైనే ఉందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై చర్చించే తీరిక లేదంటున్నారు. పార్టీ అవకాశం ఇస్తే పోటీకి రెడీ అంటున్నారు కొందరు బీఆర్ఎస్ నేతలు. కీలక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై సైలెంట్ గా ఉండటం కరెక్ట్ కాదంటున్నారు. పోటీపై క్లారిటీ ఇస్తే క్యాడర్ యాక్టివ్ అవుతుందని చెప్తున్నారు మరికొందరు బీఆర్ఎస్ నేతలు.